హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ మంకీ మనీ. ఆల్రెడీ చూసేసి ఉంటారు, పైన తమ్నేల్ అయితే చూసేసి ఉంటారు కదా. నిజమే, వచ్చి 3 నెలలు అయింది, పనులు జరగలే. ఒక బతాక ఒక్కటే అయింది, డ్యూటీలోకి ఇంకా జాయిన్ అవ్వలేదు. నాకు ఈ 3 నెలలు ఖర్చు దాదాపు 45,000 రూపాయలు అయింది. కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నేను కొత్తగానే వచ్చా, నా పరిస్థితి తెలుసు కదా. నేనేం చెప్పినా వీసా తీసిన అతనికి నా సంక్రాంతి అయిపోయిన తర్వాత వస్తారు నా అన్న, ఏదంటే అది మాట్లాడినాడు అప్పుడు. సో ఈ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా జరిగిందో చెప్తా విను. నాకు మెడికల్ అయిపోయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామనే టైంలో ఇండియాలో ఇక్కడి నుంచి ఫోన్ చేసినాడు ఈ వీసా తీసిన అతను. ఫోన్ చేసి తొందరగా రావాలి అది ఇది అన్నాడు. నేనేమనుకున్నా, సరే పోతే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాతనే కదా వచ్చేది అని చెప్పి, అన్న సంక్రాంతి అయిపోయిన తర్వాత వస్తా అన్నా అని చెప్పా. వినలే. బ్యాచ్ రెడీ అవుతుంది, జనవరి 7వ తేదీకంతా నువ్వు వీడు ఉండాలని చెప్పినాడు. సరేలే అని మనసు చంపుకొని జనవరి 7వ తేదీ 2,000 ఏజెంట్కి ఎక్స్ట్రా ఇచ్చి టికెట్ బుక్ చేయించుకొని వచ్చిన. మొత్తానికైతే వచ్చి నా వీసా 700 దినార్లు అంటే 2 లక్షల రూపాయలు అయింది. సరే అది వదిలే, వీడికి వచ్చి పనులు ఏమన్నా కరెక్ట్గా చేసినాడా? ఫస్ట్ ఇండియాలో ఉన్నప్పుడు 400 దినార్లు కట్టిన, వీడికి వస్తానే పని అంతా అయిపోయిన తర్వాత 300 దినార్లు కట్టేటట్టు మాట్లాడుకున్నాం ముందు. వీడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 300 దినార్లు మరుసటి రోజు వచ్చి ఇప్పించేసుకుని వెళ్ళిపోయినాడు. సరేలే పనులు ఏమని చేస్తాడేమోలే అనుకుంటే ఇప్పుడు 3 నెలలు అయింది, లేడు. యుద్ధం జరగక ముందు వెళ్ళిపోయినాడు కువైట్కి. ఆడికి ఇండియాకి వెళ్ళిపోయినాడు. ఫోను 2-3 రోజులు పని చేసింది, మళ్ళీ పని చేయలే. ఇప్పటికీ కూడా పని చేయలే. ఫోన్ చేసే రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు కొత్తగా నేను మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నాకు సరిపోయింది. కొత్తగా ఎవరు తెలియకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు పరిస్థితి ఎట్లా? ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే, అతను ఒక ఇండియన్, ఒక తెలుగు మనిషి. పేరు అవన్నీ మనకు చెప్పకూడదు, మనం ఒకరిని నాశనం చేసినట్టు అవుతుంది. ఆయన ఒక ఇండియన్ అయినందుకు, ఒక తెలుగు మనిషి అయినందుకు చాలా బాధ అవుతూ ఉంది. ఇప్పుడు నేను వీడికి వచ్చిన పనులు ఏం జరగలేదు, ఎంత బాధ అవుతుంది అంత బాధ అవుతుంది. నెలకు రూమ్ రెంట్ ఫుడ్కి 15,000 రూపాయలు. ఇప్పుడు వచ్చి నేను 3 నెలలు అయింది. 3 నెలలు అయితే ఎంత లెక్క? 45,000 మళ్ళీ ఎక్స్ట్రాగా నేను అప్పు చేసి 2 లక్షలు దీనికి వీసాకి ఇచ్చి మళ్ళీ 50,000 నాకు ఆడ ఖర్చు అయ్యి మళ్ళీ వీడికి వచ్చి మళ్ళీ నేను 50,000 3 నెలలు కలిపి 50,000. ఇంకా నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది తెలీదు. అతను లేడు, ఫోన్ చేసా, ఫోన్ లిఫ్ట్ చేయలే. మొత్తానికి ఇప్పటికైతే బతాక అయిపోయింది. లైసెన్స్ ఇప్పుడు ఉండే యుద్ధం వల్లనో కారణం వల్లనో ఏమో కొంచెం లేట్ అవ్వచ్చు, ఏమో మనకు తెలియదు. కనీసం వీసా తీసిన అతను ఒక రెస్పాన్సిబిలిటీ పరంగా ఫోన్ ఎత్తి ఏం పరిస్థితి ఏంటని చెప్పాలి కదా బ్రో. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి, ఏం తెలియని వాళ్ళకి ఏం చేస్తారు? ఎంత ఇబ్బంది పడతారో. ఈ యూట్యూబ్లో చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, కువైట్ ఇలా ఉంటుంది, లేదంటే ఫుడ్డు కువైట్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్డు అవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. మనం పెట్టే వీడియోలు ఎవరికైనా యూజ్ అవ్వాలని పెట్టాలి, అంతే తప్ప ఏ యూజ్ లేని వీడియోలు చూసి ఏం లాభం? నాకు అదే అర్థం కాలే. ఈ రోజుకి ఇలా సిచ్యువేషన్ కువైట్లో ఇలా ఉంటుందని కొత్తగా వచ్చేవాళ్ళు చూసి రావాలా వద్దా అని మైండ్ సెట్ క్లియర్ చేయాలా. ఇలా ఉంటుంది పరిస్థితి అని, అంతే. మళ్ళీ బతాకా కోసం ఎక్స్ట్రా 80 దినార్లు కట్టాలి అన్నాడు. సరే ఇంతవరకు వచ్చింది, ఇంకా ఏం చేయలేము, ఇంకా నా చేతుల్లో ఏం లేదు అని చెప్పి మళ్ళీ 80 దినార్లు కడితే బతాకా రెడీ అయింది. బతాకా రెడీ అయ్యి ఇప్పటికి లైసెన్స్ అనే పేరు కూడా లేదు. ఇంకా లైసెన్స్ ఏం రాలే. వచ్చి 3 నెలలు 45,000 అప్పు, అదొక 2,50,000 అప్పు, 3 లక్షలు ఇప్పటికి దాదాపుగా అయింది. ఇంకొక నెల పోతే ఇంకొక 15,000 ఎక్స్ట్రా.
ఇప్పుడు ఉన్నోళ్ళంటే ఎట్టో ఒకటి సర్దుకొని చేసుకుంటారు. లేనోళ్ళని ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ ఉన్నోళ్ళే. ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటే ఈడికెందుకు బ్రో వస్తారు? ఇండియాలో ఉంటారు. ఇక్కడికి లేని వాళ్ళే కదా ఈడికి వచ్చేది రూపాయి సంపాదించుకోవాలని చెప్పేది. ఇప్పుడు వీసా తీసిన వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఆయన లేడు. నేను అందరిని అనట్లే, ఆయన్నే అంటున్నా. ఎంత ఇదిగా ఉంటుంది. సో నేనేమంటున్నానంటే యూట్యూబ్లో వీడియో పెట్టేవాళ్ళు కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొత్తగా మాలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏం మన చేతుల్లో ఉండదు బ్రో. పని చేసుకుంటే డబ్బులు, పని చేసుకునేంత వరకు వెయిట్ చేయాలా, పనులు జరగాల, అన్నీ ఉంటాయి బ్రో. కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోండి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యుద్ధం వల్ల కూడా. సో నేనేమంటున్నానంటే యూట్యూబ్లో పెట్టే వీడియోలు కూడా పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు కోవిడ్లోనే. సో వాళ్ళు కూడా దయచేసి కొంచెం ఏదన్నా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడే వీడియోలు అయితే పెట్టండి బ్రో. ఉత్తినే ఇవి ఏవంటే అవి కాకుండా, అరే కోవిడ్ బాబు, కోవిడ్ ఇలా ఉంటుందిరా, అలా ఉంటుందిరా, ప్లస్ చెప్పండి, మైనస్ చెప్పండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన పాజిటివ్ చెప్పండి, నెగిటివ్ చెప్పండి. ఇప్పుడు పాజిటివ్ తీసుకొని పాజిటివ్గానే వస్తారు వాళ్ళు. మరి ఈడికి వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటారు. మన వల్ల ఎవరు బాధపడకూడదు ఎప్పుడు కూడా. సో దయచేసి చెప్తున్నా, ఎవరైనా వీసా తీసే వాళ్ళైనా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ పనులన్నీ చెయ్యండి. ఏమైంది ఇప్పుడు? వాళ్ళు కొత్తగా వస్తారు, ఏం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఉన్నారు, నాకేం తెలియదు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నానో. ఆ వీసా తీసినవాడైతే వెళ్ళిపోయినాడు. వాడి అసలు ఇంత ఇది కూడా లేదు వాడికి. ఎందుకు ఆయనకి, ఎందుకులే, బాగుండదు. ఏమన్నా అంటే ఇంకా ఒక ఇండియన్ నాకు అర్థం కాలే. ఒక ఇండియన్కే సపోర్ట్ చేసుకోలేకపోతే ఈడ ఇంక ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు పనుల్లో వాళ్ళు కనీసం కొత్తగా వచ్చినాడు, ఏంరా పరిస్థితి, ఏంట్రా అనేది కూడా లేదు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఫోను వీసా తీసిన వాళ్ళు. అయ్యో అయ్యయ్యో, ఏం